హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు వీడియోలో బొబ్బర్లతో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా హెల్తీ, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి, అలానే 2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి కొబ్బరి బాగా ఫ్రై అయ్యి అలానే ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 1/4 కప్ వాటర్ వేసి మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకుని ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కిలో కట్ చేసిన వంకాయలను వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఆలూను కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 2 కప్స్ పచ్చి బొబ్బర్లను వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎండు బొబ్బర్లను యూజ్ చేయాలనుకుంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మూత తెరిచి ఇందులోకి 500 ml వాటర్ వేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే కన్సిస్టెన్సీ బాగా చిక్కపడుతుంది. అప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మసాలా బొబ్బర్ల కర్రీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.